अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के राजीव गृह कल्पा रेवेन्यू कॉलोनी में झोंपड़ियां जल गईं। जीएचएमसी का कूड़ा उठाने वाला गुज़िश्ता 10 सालों से यहां रह रहा। ये झोंपड़ियां किसी नामालूम शख्स ने बनाई थी। इन झोंपड़ियों को नामालूम अफराद ने आग लगा दी और तमाम झोंपड़ियां जलकर खाकिस्तान हो गई। झोंपड़ियों में खाना, कपड़े और खाना पकाने के बर्तन मुकम्मल तौर पर जल जाने से मुतासरीन की हालत गैर हो गई है। एक अंदाजे के मुताबिक हर झोंपड़ी को तकरीबन 50,000 रुपए का नुकसान पहुंचा। इस वाक़े को तकरीबन एक हफ्ता गुजरने के बावजूद मुतासरीन परेशान हैं कि हुकूमती ओहदेदार और नुमाइंदे तवज्जो नहीं दे रहे। ताहम संगारेड्डी डिस्ट्रिक्ट हाईटेक टीवी के स्टाफ रिपोर्टर चांद पाशा ने कहा कि उन्होंने इन मुतासरीन को हर एक को 1,000 रुपए और 30 किलो चावल अपनी मदद के तौर पर फराहम किए हैं। డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. మా గుడిచలు తలిగిపోయినాయి. ఇక్కడ మాకు ఇల్లు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇక్కడ రావట్లేరు. ముందడికి వాళ్ళు రావాలి. ఇక్కడ అధికారం వాళ్ళు రావాలి. ఇక్కడ రావాలి. उन लोगों की झोपड़ियाँ जला दी है। 10 झोपड़ियाँ जले। कितने? 10। एक झोपड़ी का मिनिमम 50,000 60,000 का नुकसान हुआ। मिनिमम नहीं बोले तो भी लोगों का 10 लाख तो भी नुकसान हो गया है। और कपड़े, पैसे सब जल गए हैं। पहनने को इनको कपड़ा भी नहीं है लोगों को। कोई आके कलेक्टर हो दो, चाहे एसपी हो दो, कोई एमएलए हो या एमपी हो, चाहे चीफ मिनिस्टर रेवंत रेड्डी हो, कोई यहाँ पे नहीं आए। ये लोग घर के बेघर हो गए, बेसहारा हो गए। इनको खाने को नहीं है, पहनने को कपड़ा नहीं है। मैं क्या पूछ रहा हूँ बोलो तो ये होना बोल के गरीब लोगों का प्लेस खाली करके कोई कब्जा करने के चक्कर में पड़े हुए हैं। मैं नहीं कह रहा हूँ, अब आप जनता करिए, उनकी जबान से सुनेंगे। चपा माँ మేము లేకుడి సార్ పెళ్లి పోయింటాం అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం పెళ్లి పోయినాం. వచ్చేసరికనే 12 అయ్యింది. నాకు ఫోన్ చేసేది అక్కడ. ఫోన్ చేయగానే మేము వచ్చినాము. మొత్తం నలిగిపోయినాయి గుడిసెలు. 6 గుడిసెలు నలిగిపోయినాయి. నలిగిపోతే మేము ఇప్పుడు ఏ ఎమ్మెల్యే రాలేదు. మొత్తం ఎన్ని? 10 కదా? 10 గుడిసెలు. మాటలు చెప్పండి. ఒకరోజు 3, ఒకరోజు 7, ఒకరోజు 10 కలిపోయింది సార్. ఒక ఎమ్మెల్యే రాలే, జగ్గారెడ్డి రాలే, ఇందాక ప్రభాకర్ రెడ్డి రాలే, కలెక్టర్ రాలే, ఎమ్మెల్యే మేడం రాలే, ఎవరు రాలే. ఎవరు పట్టించుకోలేరు, ఎవరు చూడలేరు. రోడ్డు పాలు అయిపోయారు. పట్టించుకోలేరు. మేము రోడ్డు మీదనే ఉన్నాం. మీ పరిస్థితి ఎట్లా? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరు సాయం చేయలేదు? ఎవరు సాయం చేసలేరు. ఓట్లప్పుడు అందరూ సాయం చేయడానికి రమ్మన్నారు. ఇప్పుడు మాకు చూసి కొంచెం నీళ్ళు తెచ్చి కూడా లేరు. మీకు బట్టలు కూడా లేవు. ఎవరు రాలేదు. తినేందుకు ఇబ్బంది అవుతుంది. ఎవడు మీకు సాయం చేయలేదు. మీ పేరేందమ్మా? నా పేరు నరసమ్మ. ఇది ఏ డిస్ట్రిక్ట్? ఇది సంగారెడ్డి. ఏ కాలనీ ఇది? ఎక్కడ ఇది? బైపాస్. నువ్వు చెప్పు, నీ పేరేంది? రాదా. చెప్పు, ఏమైంది? 10 రోజులు గుడిసెలు కాలిపోయినాయి. ఊరికి పోయినాం సార్, దావతుండే 10 గుడిసెలు కాలిపోయినాయి. వర్షాల కల్లా మాకు తిండి లేదు, ఏం లేదు. బట్టలు, కారం పడి, ఉప్పు, నూనెలు అన్ని కాలిపోయినాయి సార్. సడన్ గా పిల్లలు సంకల్లో పెట్టుకుని లోపల క్రికెట్ల కల్లా మాకు పిల్లలు కాలగలరంటే దూరం వెళ్ళినాం సార్. ఒకటికి అన్ని కాల్చుకుంటూ వచ్చినాయి సార్. టైజిందర్ వచ్చి నీళ్ళు అన్ని ఆర్పేసినాయి సార్. తినడానికి తిండి లేదు, తిందామంటే తాదామంటే నీళ్ళు లేవు సార్. అవే బట్టలు కట్టుకుంటున్నాం, అవే బట్టలు ఇడ్చుకొట్టు వేసుకుంటున్నాం సార్. మా పరిస్థితి జరిగినాయి. మాకు ఎట్లయినా 5 లక్షలు కావాలి సార్. మాకు ప్లాట్ కావాలి సార్. లేకుంటే డబుల్ రూములు అన్నీ పెట్టండి సార్. అంతే. కలెక్టర్ కూడా రాలేదు. ఎవరు కలెక్టర్ రాలేరు. మాకు పేరు జగ్గారెడ్డి రాలేడు, చంద్రబాబు రెడ్డి రాలేదు, ఎవరు రాలే. ఓట్ల ముందు అందరు నమస్కారం పెడతారు. ఇప్పుడు మాకు బాధ ఉంది, మాకు ఎవరు లేరు సార్. మాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు మీకు పక్క ఇండ్లు కట్టియాలి. మాకు పక్క పైసలు కావాలి. అధికార వాళ్ళ గురించి చెప్పమ్మా. ఎందుకు రాలేదు, ఎందుకు పట్టించుకోలేడు అధికారం? అంటే మీ ప్లేస్ కబ్జా చేయాలని చూస్తున్నా? కబ్జా చేసుకుందాం అనేది చూస్తుండ్రో, ఎట్లా చేస్తున్నారో దేవునికి ఎరక సార్. మా పేదోళ్ళం సార్, బతకనికి వచ్చినాము, కూటికి లేక అడ్డమనే చెత్త ఎత్తి పోసుకుంటున్నాము, పియ్యి పెండ ఎత్తి పోసుకుంటాము. 4 రోజులు అయ్యా సారు, ఎవరు పట్టించుకున్నట్లేరు. 4 రోజుల నుంచి ఎవరు రాలేరు, ఎవరు పట్టించుకోలేరు సార్. నీ పేరేంది? నా పేరు రాధా. నీ పేరేందమ్మా? ఏమైంది చెప్పు.
నువ్వు చెప్పు మేము ఒక 4 రోజుల లగాచి చెప్పు కొంచెం నీ పేరేంది? నా పేరు లఖాను. ఇది ఏరియా ఇది బైపాస్ రోడ్ లో ఉంటాం మేము. ఏ డిస్ట్రిక్ట్? సంగారెడ్డి డిస్టిక్. మేము ఊరికి వెళ్ళి ఉంటాము పెళ్లికి వెళ్ళినాక నైట్ పూట వచ్చి ఎవరో గుడిసెలు మొత్తం తలగబెట్టారు మరి ఫోన్ చేసి మాకు ఇట్లా గుడిసెలు తగిలిపోతున్నాయని. వచ్చేసరికి మొత్తం చూస్తే ఎక్కడ అన్ని అంటుకొని పోయినాయి. మేము వచ్చినాక బియ్యం లేవు, ఉప్పు లేవు, నూనె లేవు, ఏం లేవు, అన్ని కట్టుకునే బట్టలతో సహా అన్ని కాలిపోయినాయి మాయి. ఒక్క వస్తువు కూడా లేవు మాకు. ఇంతవరకు ఏ అధికార నాయకుడు ఇక్కడ వచ్చి మాకు ఏమైందనుక అడిగి చూసేటోళ్ళు కూడా లేరు. మేము పొద్దున్న లేస్తే ఇంటింటికి చెత్త సేకరిస్తాము. మేము ఇంత చేస్తున్నాము సమాజానికి సేవ. మాకు సేవ చేసేటోళ్ళు మాత్రం ఎవరు ముందుకు వస్తలేరు. మాది 4 రోజుల దుఃఖం చూస్తున్నాం. మా పిల్లల్ని వేసుకుని రోడ్ల మీద ఆడయడం అనుకుంటున్నాం. మేము ఈ గుడిసెలలో ఉండడానికి దుప్పటి కప్పుకోనికి కూడా లేవు. మా అన్ని కాలిపోయినాయి. మా వస్తువులు మొత్తం పోయినాయి. ఇంతవరకు కూడా మాకు ఎవరు కూడా ఏ నాయకుడు కూడా వచ్చి కాసి మేము చేస్తాము, మేము ఉన్నాము అని మాకు భరోసా కూడా ఇస్తలేరు. మళ్ళీ ఈ గుడిసెలలో వండుకుందాం అన్నా కానీ ఎప్పుడు వచ్చి ఎవరు తలగబెడతారో కూడా అది కూడా భయంతో ఉన్నాము. నైట్ అయిందనుకో బిల్డింగ్ల మీద ఆడయడం అనుకుంటున్నాం మేము. మాకు తినడానికి కూడా తిండి కూడా లేదు మాకు. ఇంతవరకు ఎవరు కూడా వస్తలేరు. 2 సిలిండర్లు ఉండే, సిలిండర్లు వేరిపోయింటే మేము అందరం చచ్చిపోయేటోళ్ళం. ఈ పాటికి మమ్మల్ని ఎవరు కూడా చూసేటోళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఇంతవరకు ఎవరు కూడా వస్తలేరు. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. 4 రోజుల సంది ఇంతవరకు ఎవ్వరు కూడా వస్తలేరు. మీడియా కూడా చెప్తున్నాం మేము, ఏ ఛానల్ కూడా ఇక్కడ వస్తలేదు. మీడియా కూడా ఇది ఒకటే ఛానల్ వస్తుంది. 4 రోజుల సంది ఇంకా ఛానల్ దిగాల. వేరేళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చూపెట్టుడు కాదు. మా బతుకులు మార్చడానికి రండి, ముందడికి అడిగేయండి. అందరు ఎవరైనా సరే వచ్చి కాసి మాకు సహకరించండి. పెద్ద రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళండి మమ్మల్ని. మా పరిస్థితులు వాళ్ళకి తెలియటట్లా ఎవరైనా సరే మా ముందుకు రావాలా, మమ్మల్ని ఆదుకునాలనికసి మేము వేడుకుంటున్నాం అందరికి. ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే తెలంగాణ స్టేట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వాస్తవానికి వీళ్ళకు నష్టం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే నేను వీళ్ళ దిక్కే నేను రిస్క్ తీసుకున్నాను. నాకు కొంత అధికార వాళ్ళు కూడా నన్ను టార్చర్ చేశారు, ఇవాళ బెదిరించారు. వీళ్ళకు సపోర్ట్ చేయదు అయితే నేను తప్పకుండా నేను ఫైట్ చేస్తాను. నేను వీళ్ళ గురించి రిస్క్ కూడా తీసుకుంటున్నాను. అధికార వాళ్ళు నేను కంప్లైంట్ ఇస్తే నా మీద దాడి చేయాలని ఎట్లా చేసిర్రు? నేను వాస్తవం చెప్పినాను. తప్ప ఇది నేను చేసిన తప్ప ఇది? మరి నన్ను ఎందుకు టార్చర్ చేశారు? ఏ అధికారంతో టార్చర్ చేశారు నన్ను? అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వాళ్ళకు రేసం వచ్చింది. ఒకవేళ తప్పు చేయకపోతే జిల్లా కలెక్టర్ అయినా గానీ మేము అడిగింది సమాధానం ఇవ్వాలి. ఎందుకు సమాధానం ఇస్తలేడు? మున్సిపల్ కమిషనర్ కూడా సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేడు? ఎస్పీ సమాధానం ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేడు అంటే వాళ్ళకు తెలుసు ఈ పేదవాళ్ళకి ఇక్కడ నుంచి ఆగం చేసి ఈ ప్లేస్ ని ఓపెన్ చేసి అధికార వాళ్ళకు అట్టుబెట్టాలని ప్రయత్నం చేశారు. అలా జరగకూడదని కూడా హైటెక్ ఛానల్ నేను స్టాఫ్ రిపోర్టర్ గా కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా